ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తక్షణమే 10 ఎకరాల భూమిని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాసినట్లు ఆయన గుర్తు చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రీయ విద్యాలయానికి అవసరమైన భూమిని కేటాయించాలని ఆయన కోరారు. భూమి కేటాయింపులో జాప్యం కొనసాగితే బీజేపీ పార్టీ ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలం కేబినెట్ ఆమోదించింది. చిలగల్లో ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి అర్థమైతలేదు ముఖ్యమంత్రి. కేంద్రీయ విద్యాలయము జిల్లాకొకటి శాంక్షన్ అవుతుంది. ఐడియల్ స్థలము 10 ఎకరాలు, హైయెస్ట్ స్థలము మాక్సిమం స్థలం 10 ఎకరాలు కాదు, ఐడియల్ మినిమం 5 ఎకరాలు. ఎవ్వడికి ఈ చదువురానుడు ముఖ్యమంత్రి ఎవడు మెహర్బాన్ చేస్తలేడు. 10 ఎకరాలు జగిత్యాల్లో చెలగల్లో ఇమ్మన్నాం, చెలగల్లో ఇచ్చిండు. అది కూడా మేము తెచ్చుకున్నాం, ఈయన ఇచ్చుడు కాదు. భారతీయ జనతా పార్టీ వల్ల కేంద్రీయ విద్యాలయము జగిత్యాల ప్రజలకి మంచి కన్వీనియంట్ ప్లేస్లో ఇవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్. మళ్ళీ అదేదో 5 ఎకరాలు ఇస్తుంది. మీ ఎమ్మెల్యేకి మీరు గుత్తకు రాసిందానే జగిత్యాల ల్యాండ్ అంతా? ఎవడా మీ ఎమ్మెల్యే? నేను తీసుమరకానా? యూజ్లెస్ ఫెలో మీ ఎమ్మెల్యే. బుర్రగానం లేదా? 10 ఎకరాలు ఏమంటే అదేదో కాస్ట్లీ ల్యాండ్ అయితే కబ్జా చేస్తావా? నీదా? ఇమీడియట్ తక్షణమే నిన్న ఏదైతే కేబినెట్ అప్రూవల్ ఇచ్చిందో అది కేంద్రీయ విద్యాలయ సంఘటనకు ఒకటి ముందు వాళ్ళ ప్లానింగ్లు మొదలు పెట్టకంటే ముందు దాన్ని 10 ఎకరాలు చేయండి. లేకపోతే మళ్ళా మొదటికి వస్తుంది భారతీయ జనతా పార్టీ రోడ్డుకి ఎక్కుతుంది. మళ్ళా ఏమి జగిత్యాల ప్రజలకి మీ మీడియాలో చెప్పారు, మీ ఇక్కడ పిల్లలకి ఆటలు ఆడుకోనికే అన్ని సౌకర్యాలు, రేపు స్కూళ్ళు పెరుగుతాయి, క్లాసులు పెరుగుతాయి, స్టాఫ్ పెరుగుతుంది వద్దా? ప్రతి జిల్లా 10 ఎకరాలు ఇస్తుంది. అమృత్ పథకం నిధులు వచ్చినాయి. అది ఎవరు వాళ్ళు కాంట్రాక్టర్ పేద చెప్పాడు, ఎవరిది? ఈ ముఖ్యమంత్రి చుట్టం వాళ్ళు ఏం తమాషాలు చేస్తున్నా కొట్టుడు. తెలంగాణకి 3 దిక్కులు సముద్రం అంటాడు. ఇస్పే ప్రెస్ మీట్ लगाना भाई, తెలంగాణ का नया मैप बनो, హైదరాబాద్ में प्रेस मीट लगाएंगे. 3 దిక్కులు సముద్రం పెట్టి తమ తెలంగాణ మ్యాప్ తయారు చేయడం. 4వ దిక్కు మీ ఎమ్మెల్యే మోకాళ్ళు మెదడు మోకాళ్ళకు జారినట్టు హిమాలయాలు జారినాయి కిందికి. 4వ దిక్కు మళ్ళీ అదే ముఖ్యమంత్రి ఇంకోసారి 29 రాష్ట్రాలలో అన్నాడు. అది 29వ రాష్ట్రం ఎక్కడో తెలియదు నాకైతే. ఎత్తుతున్నా నేను 3 రోజుల నుంచి ఎత్తుతున్నా ఎక్కడుందో 29వ రాష్ట్రం. అందులో 29లో ఏకైక రాష్ట్రం అంటే సముద్రం ఒడ్డు లేదన్న. ఒక దిక్కేమో 3 దిక్కులు సముద్రం అంటుడు, తెలంగాణకి ఇంకో దిక్కేమో సముద్రం ఒడ్డు లేదంటు. ఈయన మళ్ళా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా చూస్తారో ఏందో అని ఆయననే పెట్టుకున్నాడు. మళ్ళీ ఈయనది హార్వర్డ్ సీటు. హార్వర్డ్ బంద్ చేయాలి, ఫస్ట్ యూనివర్సిటీ క్లోజ్ చేయాలి. ఇసుంటోని రానిచ్చారు లోపలికి. వీళ్ళకి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలు వీళ్ళు వాల్యూ తెలియదు. మీ దగ్గర బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయని లాస్ట్ మీరు నాకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్, ఇప్పుడు బైపాస్ వచ్చింది వేరే విషయం, ఎగ్జిస్టింగ్ రోడ్ దీనికోసము
నేను 3 సార్లు గడ్కరీని కలిసి గడ్కరీ 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఎస్టిమేట్లు ఇక్కడ చేసింది, ఇక్కడ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ దాన్ని బట్టి చేసి ఉన్న రోడ్ల బ్లైండ్ స్పాట్స్ ఏం సంగతి అని గడ్కరీ ఆఫీసర్ని అడిగితే ఆయన సార్ బైపాస్ ఇస్తున్నాము జగిత్యాలకి, ఇక మనకు ఆ రోడ్డు సంబంధం ఉండదండి హైవే అంటే, నువ్వు ఇచ్చేవారికి ఏమైనా యాక్సిడెంట్లు అయితే నువ్వు జిమ్మేదారా అని గడ్కరీ నా ముందర తిట్టిండు. ఆఫీసర్ తిట్టి జగిత్యాల ప్రజల కోసము 4 బ్లైండ్ స్పాట్లు ఆ రోడ్డు మీద ఐడెంటిఫై చేసి 17 కోట్లు వీళ్ళ ఎస్టిమేట్ ప్రకారం శాంక్షన్ చేసి సంవత్సరం అవుతుందా? దానికి ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్ చేసారు, మళ్ళీ సంవత్సరం అయినాక వాళ్ళు చేసిన దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకున్నాం. మళ్ళీ దానికి తతంగం ఇప్పుడు అడిషనల్ ఫండ్, సంవత్సరం టైం వేస్ట్, మళ్ళీ మొదటి ఇంకో సంవత్సరం అయితే బైపాస్ అయిపోతుంది, ఇక్కడ గుడ్డిస్ ఉన్నాయి కదా. కావాలా మీకు ఉన్నా బ్లైండ్ స్పాట్ అట్లే? ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు, ఆఫీసర్లు ఎవ్వరు కూడా ఏ పొలిటీషియన్ ప్రెషర్లో రావాల్సిన అవసరం లేదు అని 4 సార్లు చెప్పడం జరిగింది. ఎవరైనా అతిగా ప్రెషర్ చేస్తే ఉల్టా జవాబు ఇవ్వండి, ఏం కాదు. ఈ బీజేపీ సర్పంచ్ ఆడ ఈ నిధులు పెట్టొద్దు, ఈ కౌన్సిలర్ వీడు ఈ పార్టీ వాడు అక్కడ ఇవ్వకుండ్రి, ఇటువంటి చిల్లర దందాలు చేస్తే దేశానికి వెళ్ళి రూపాయి రాదు. బీజేపీ రాష్ట్రం కాదు. ఈ చిల్లర దందాలు చేసే పొలిటీషియన్ల దగ్గరికి వాళ్ళకి లొంగొద్దు ఆఫీసర్. మీ ద్వారా జగిత్యాల ప్రజల్ని అడుగుతా ఉన్నా, మీ పిల్లగాళ్ళకి స్కూల్కి పాఠశాలకు పోతే సౌకర్యాలు వద్దా? పది ఎకరాలు కనీసం ఇవ్వాలి. రాజకీయాలు చిల్లర రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని జిల్లాలు 10 ఎకరాలు ఇస్తూ గమనం 10 ఎకరాలు ఇచ్చేయి.